ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. రామయ్య రోజు ఉదయాన్నే లేచి గాడిద వీపు మీద సరుకులు వేసి దాన్ని వెంటబెట్టుకొని తిరుగుతూ వాటిని అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు ప్రతిరోజులాగే సరుకులు అమ్మటానికి గాడిద వీపు మీద పంచదార మూటలు వేసుకొని పక్క గ్రామానికి బయలుదేరాడు. రామయ్య అతడు వెళ్ళే దారిలో ఒక చిన్న కాలువ ఉంది. ఆ ఆ రోజు గాడిద కాలువ దాటేటప్పుడు దాని కాలు పక్కనే ఉన్న బురదలో పడింది. ఎంత లాగినా బురదలో నుండి దాని కాలు రాకపోగా అది నీళ్ళల్లో పడిపోయింది. రామయ్య నానా తంటాలు పడి గాడిదను లేవదీశాడు. నీటిలో పడ్డ పంచదార మూటలు మళ్ళీ గాడిద వీపు మీద వేసి ముందుకు నడిపించాడు. కొంత దూరం వెళ్ళేసరికి మూటల్లో నీళ్లు పోయి పంచదార అంతా కరిగిపోయి కారిపోయింది. దాంతో గాడిదకు బరువు తక్కువైపోయి తేలికగా నడవసాగింది. రామయ్య దీనిని గమనించాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య గాడిద వీపు మీద పత్తి మూటలు వేసి ఒక ఊరికి తీసుకువెళ్ళాడు. ఆ కాలువ దాటుతున్నప్పుడు గాడిదకు గతంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి కావాలని నీటిలో పడిపోయింది. నీళ్ళలో పీల్చుకున్న పత్తి బాగా బరువెక్కి గాడిదకు నడవడానికి చేత కాలేదు. అది చాలా కష్టంగా నడవసాగింది. రామయ్య దానిని గమనించాడు. అతడి చేత పత్తి మూటల్నే గాడిద వీపు మీద ఉంచి ఊరంతా తిప్పాడు. తడిచిన పత్తిని ఎవరూ కొనలేదు. ఇంటికి తిరిగి వచ్చేసరికి బరువుగా ఉన్న పత్తి మూటల్ని మోయలేక మోస్తూనే ఉంది గాడిద. దాంతో దానికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత